రే ప్రవీణ, ఏంట్రా మావా, రాశి ఫలాలు ఏంటో అర్థం కావట్లేదురా, చాలా కన్ఫ్యూజన్గా ఉందిరా. మన ఐటీ భాషలో సింపుల్గా చెప్పొచ్చు కదా ప్లీజ్. రే, పంతులు గారి పంచాంగం మన జీరా బోర్డ్ రెండు ఒకటేరా. ఎలానో చెప్తా, ఫస్ట్ ఆ ఫాలో బటన్ కొట్టి పెట్టుకో. ఇంకా మంచి కంటెంట్ కావాలి కదా, మరి కొట్టు. ఆ, సరే కొట్టాను. ఫస్ట్ ఆదాయం అంటే ఏంటి మావా? ఆదాయం అంటే ఏం లేదురా, అది మన సిటీసీ లాంటిదే. హెచ్ఆర్ మన ఆఫర్ లెటర్లో 3 లక్షలు 10 లక్షలు అని చెప్పి పెద్ద పెద్ద నెంబర్లు వేసిస్తాడు కదా, అదే ఇది. అది మన కంటికి మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది, అది మన చేతికి రాదు. అదే ఆదాయం. సూపర్ మా, భలే చెప్పినావు, భలే కరెక్ట్ చేసినావు. మరి వ్యయం అంటే? వ్యయం అంటావా, మన శాలరీ వచ్చాక ఆ ఫైనాన్స్ అత్తా ట్యాక్స్లు డిడక్షన్లు అన్నీ చేసుకుని మన క్రెడిట్ కార్డ్ బిల్లు, ఈఎంఐలు, వీకెండ్ బిల్స్ అన్నీ కట్టేశాక మనకేది మిగులుతుందో వేరే వ్యయం అంటే. ఎలా వస్తుందో తెలీదు, కానీ ఎలా పోతుందో మాత్రమే తెలుస్తుంది. సూపర్ రా బాబా. అది రాజపూజ్యం అంటే తన ప్రమోషనా? రాజపూజ్యం, రాజపూజ్యం అంటే ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అని చెప్పి నీకు ఇస్తారు కదా, 200 రూపాయలు అమెజాన్ వచ్చారని చెప్పి చిన్న బుల్లి బొమ్మ నీ డెస్క్ దగ్గర పెడతావు ఇప్పుడు, అదే రాజపూజ్యం. అవును, లాస్ట్ క్వశ్చన్ మావా, మరి అవమానం అంటే ఏంటి? ఫ్రైడే నైట్ 6:30-7కి ల్యాప్టాప్ మూసేసి వెళ్తూ ఉంటే క్లయింట్ బగ్ వచ్చిందని చెప్పి పిలిచి మరి 10 మందిలో కూర్చోపెట్టి మనల్ని ఎక్కుతాడు చూడు, లేదా అవమానం. అయ్యో, ఈసారి నా రాశి ఫలాలు ఎలా ఉందో ఏంటో ఆఫీస్లో చూసుకోవాలి.